సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు. అంటే నది కదిలి 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 ప్రవహించి వెళుతున్నంతసేపు నది పేరు పెట్టి పిలుస్తాం. ఇది గోదావరి 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 అంటారు. నాసికాత్రయంబక్లో ప్రారంభమై నది ప్రవహించినంతసేపు నది రంగు వేరుగా ఉంటుంది, నది నీళ్ల రుచి వేరుగా ఉంటుంది, నది పేరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రమునందు ఐక్యమైపోయింది అనుకోండి, సాగర సంగమం. అది సముద్రంలో కలిసిపోతే ఇక నదికి పేరు ఉండదు, ఇక నది నీళ్లు అని వేరే ఉండవు, ఇక నది నీటి రుచి ఉండదు. అందుకే ఎక్కడెక్కడ సాగర సంగమం ఉంటుందో అక్కడక్కడ పవిత్ర స్థానం. అటువంటి చోట స్నానం చేస్తారు. అంటే అది జీవుడి యొక్క చిట్ట చివరి స్థితి. బ్రహ్మమునందు ఐక్యమైపోయేటటువంటి స్థితి ఎంత గొప్పదో నది సముద్రమునందు కలిసేటటువంటిది అంత గొప్పది. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ ఎక్కడెక్కడ సాగర సంగమం ఉంటే అక్కడక్కడ స్నానం చేస్తారు. కృష్ణానది సాగరంలో సంగమించేటటువంటి హంసనదీవిలో స్నానం చేస్తారు. గోదావరి నది సముద్రంలో సంగమించే యానాల లాంటి ప్రదేశాల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. సాగర సంగమం అందుచేత అంత గొప్పదైంది. నది సముద్రములో కలిసిపోతే ఇక నది అని మీరు మళ్ళీ ఆ నీళ్లలోంచి వేరు తీసి చూపించలేరు. జీవుడు బ్రహ్మమునందు ఐక్యమైపోతే జీవ బ్రహ్మైక్య సిద్ధి. ఇక జీవుడు అని వేరే ఉండడు. జ్ఞానము కలిగిన తరువాత ఇక శరీరముతో ఉన్న తాను శరీరము కాదని తాను ఆత్మ అని తెలుసుకుని ఉంటాడు. అందుకే మహాపూర్ణాహుతి అంటారు. మహాపూర్ణాహుతి చేసినప్పుడు కొబ్బరి కురుడీలు వేస్తారు. అప్పటి వరకు కొబ్బరి పెంకుకి బాగా అంటుకుని ఉంటుంది, లోపల నీళ్లు ఉంటాయి. కానీ ఎప్పుడు నీళ్లు ఆవిరైపోయాయో తెలియదు, ఎప్పుడు ఆ కొబ్బరంతా పెంకుని వదిలిపెట్టేసిందో తెలియదు. కొబ్బరికాయ పట్టుకుని ఊపితే లోపల కొబ్బరి కురిడి గుడుగుడు గుడుగుడు అని శబ్దం చేస్తూ ఉంటుంది. కొబ్బరికాయ కొడితే పెంకు ఊడిపోయి కురిడి బయటకు వస్తుంది. ఆ కురిడి తినరు. ఇంకా అది పెంకుని వదిలిపెట్టింది. నేను శరీరము కాదని తెలుసుకొని వేరుగా తాను ఆత్మగా నిలబడ్డాడు. ఆ స్థితిని పొందిన కురిడిని మహాపూర్ణాహుతి ఎందు సమర్పించడానికి అర్థం ఏమిటంటే, ఒకసారి జ్ఞానమును పొందిన తరువాత జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతుని యందు ఐక్యమైపోయాడు. ఇక పుట్టడు, ఇక జనన మరణ చక్రమునందు తిరగడు. అది ఒక్క మనిషి జన్మలో సాధ్యమవుతుంది తప్ప దేవతలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దేవతలు కూడా ఇక ఉత్తమ కర్మలు చేయడానికి అవకాశం లేదు. వాళ్ళ పుణ్యం అయిపోయేవరకే దేవతా పదవులలో ఉంటారు. క్షీణీ పుణ్యే మర్త్యలోకం విశంతి. దేవతా పదములలో ఉండగా వాళ్ళు భోగములు అనుభవించిన కారణము చేత వాళ్ళ పుణ్యరాశి పెరిగిపోయిన తరువాత వాళ్ళు కూడా తిరిగి వచ్చి భూమి మీద పడిపోతారు. కానీ మనిషి ఎన్ని మంచి పనులు భగవంతుని యొక్క ప్రీతి కొరకు చేసుకుంటూ వెళ్ళిపోతాడో అంతగా భగవంతుడికి దగ్గరైపోతాడు. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో బాగా దగ్గరై భగవంతుని యందు ఐక్యం అవడానికి సిద్ధపడతాడు. అట్లా చెయ్యడానికి అవకాశం ఉన్న ఒకే ఒక జన్మ మనిషి జన్మ. అక్కడక్కడ అరుదుగా ఏ శ్రీకాళహస్తి క్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు మొదలైనవి భగవంతుని యందు ఐక్యమై మోక్షము పొందినట్టు కనపడినా అది శివానుగ్రహం చేత అరుదుగా లభిస్తుంది. కానీ సాధారణముగా జ్ఞానమును పొంది మోక్షమును పొందడమనేటటువంటి లక్షణమున్నవాడు మనిషి ఒక్కడే. అటువంటి లక్షణము ఉన్నటువంటి మనిషి జన్మ అంత గొప్పది. అది పవిత్రము కావాలి అంటే ఈ మూడు జరగాలి. ఒకటి, దుర్గుణములు పోవాలి. రెండు, సద్గుణములు కలగాలి. సద్గుణముల చేత ఉత్తమ కర్మాచరణము చెయ్యాలి. ఉత్తమ కర్మాచరణము చేత భగవంతుని యొక్క అనుగ్రహము సిద్ధించి జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి మోక్షమును పొందాలి. జనన మరణ చక్రము నుండి విడుదల పొందాలి.
ఈ జ్ఞానము కలగడానికి, ఉత్తమ గుణములకు, దుర్గుణములు పోవడానికి, ఈ మూడిటిని కూడా అమ్మవారు 3 రూపములుగా అనుగ్రహిస్తుంది. ఉన్నది ఒక్కతే తల్లి. ఒక్కతే తల్లి 3 రూపములను పొందుతుంది. అందుకని ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. 3 అంకె మీద ఆవిడ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములు 3 కాలములుగా ఉండేది ఆ తల్లి. అందుకే 3 లోకములకు, 3 కాలములకు, 3 మూర్తులకు మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయన అంటారు పోతన గారు భాగవతంలో. 3గా కనపడి 3 మీద తిప్పుతూ 3టిని దాటించగలిగినది ఎవరు అంటే ఆ తల్లి. ఇన్నేళ్లు బతకండి, 80 ఏళ్ళు బతకండి, 90 ఏళ్ళు బతకండి, 100 ఏళ్ళు బతకండి, నిజానికి ఎన్నేళ్లు బతికినా వాడు బ్రతికే అవస్థలు మాత్రం 3 అవస్థలు ఉంటాయి. మొదటిది జాగృత్ అంటారు. జాగృత్ అంటే ఇంద్రియములు కూడా తెలివిగా ఉండడం. కళ్ళు పని చేస్తూ, ముక్కు పని చేస్తూ, చెవి పని చేస్తూ, నాలుక పని చేస్తూ, చర్మం పని చేస్తుంటే పంచేంద్రియములు పని చేస్తున్నాయి కాబట్టి జాగృత అవస్థలో ఉన్నాడు అంటారు. తర్వాత నిద్రపోయినప్పుడు ఈ ఇంద్రియముల యొక్క శక్తులు మనసులో వెళ్ళిపోతాయి, కానీ మనసు తెలివిగా ఉంటుంది. ఇంకా అప్పుడు కాశీ వెళ్ళినట్టు, తిరుపతి వెళ్ళినట్టు, ఏదో మేడ నుంచి కిందపడిపోయినట్టు ఇలా చూపిస్తుంది. అప్పుడు కూడా భయం, సంతోషం ఉంటాయి, ఎందుకంటే ఇంకా మనసు తెలివిగా ఉంది. దాన్ని స్వప్న అవస్థ అంటారు. 3వది సుషుప్తి. మనసు కూడా ఆత్మయందు లయమైపోతుంది. అప్పుడు గాఢ నిద్ర. ఆత్మ ఒక్కటి ఉంటుంది తప్ప ఇంకా ఏమీ ఉండవు. ఇంద్రియములు, మనసు ఏది ఉండదు. కానీ ఆత్మ ఒక్కటే ఉంది అన్నది మాత్రం మనకి తెలియదు. అజ్ఞానం. గాఢ నిద్రలో ఉంటాడు. ఈ 3 దాటిపోయిన తర్వాత 4వ స్థితికి వెళ్ళిపోయిన వాడు వీటన్నిటినీ సాక్షిగా చూస్తాడు. అది చాలా చాలా గొప్ప అవస్థ. దాన్ని తురీయ అవస్థ అంటారు. అందుకే ఈ 3టిని దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఈ 3 దాటకుండా 3టిలోనే ఎన్నేళ్ళైనా ఆవిడ తిప్పగలం. మాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. మహామాయ యందు తిప్పగలదు. మహామాయ నుంచి దాటించి 3టిని దాటించి సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థలు దాటిపోయి తురీయంలోకి వెళతాడు. వెళ్ళినప్పుడు తాను ఆత్మగా ఉంటాడు. అరుణాచల క్షేత్రంలో భగవాన్ రమణ మహర్షి ఉండేవారు. భగవాన్ రమణ మహర్షిని ఎవరైనా మీరు రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది నిద్రపోయింది అనేవారు. ఇది నిద్రపోవడం ఏంటి? నేనైతే అంటాను నేను నిద్రపోయానంటాను. నేను అంటే ఆత్మ. ఆత్మ నిద్రపోవడం ఉండదు, ఆత్మ తెలివిగా ఉండడం ఉండదు. ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తుంది. ఆయన ఆత్మస్వరూపంగా ఉండి ఇది నిద్రపోయింది అనేవారు. ఎప్పుడైనా జ్వరం వస్తే దీనికి జ్వరం వచ్చింది అనేవారు. ఇది నొప్పితో బాధపడుతోంది అనేవారు. దీన్ని చూపించి ఇది వేరుగా ఉందన్నట్టుగానే మాట్లాడేవారు. దీనికి ఆకలిస్తోంది, ఇది బడలిపోయింది అనేవారు తప్ప నేననేవారు కాదు. ఎందుకనంటే ఆయన ఆత్మగా నిలబడి ఉండేవారు. అది నేను కూడా అలా అనడం నేర్చుకుంటే నాకు అనుభవంలోకి రాదు. అది భగవదనుగ్రహం చేత ఎవరు జ్ఞానములు పొందారో వాళ్ళు 3 అవస్థల్ని దాటతారు. ఆ దాటించగలిగిన శక్తి ఎవరు అంటే అమ్మవారు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి అనుగ్రహం లేకుండా ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నవాడైనా ఉత్తీర్ణుడు కాలేడు. అందుకే మీరు చూడండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, ఎంత అమాయకుడు కానివ్వండి, అమ్మవారి ఉపాసన చెయ్యకుండా ఉండరు. నేను ఒకప్పుడు ఒక ఊరు ప్రవచనానికి వెళ్ళాను. వెళితే మీరు ఇవాళ సభ అయిపోయిన తర్వాత ఒక ఆయన్ని సత్కరించాలి అని అడిగారు. ఎందుకు సత్కరించాలి అని అడిగాను. అంటే ఏదో కారణం లేకుండా సత్కారం చేయరు కదా, దేనికి సత్కరించాలండి, ఆయన విశిష్టత ఏమి అని అడిగారు. అడిగితే ఈ ఊరు అసలు లేదండి. ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం మొట్టమొదట ఇక్కడికి వచ్చి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఇల్లు కట్టినవాడు ఆయనే. ఆయనే మొట్టమొదట ఒక పెంకుటి ఇల్లు కట్టి తర్వాత డాబా కట్టాడు. తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద ఊరైపోయి ఇది మండల్ హెడ్ క్వార్టర్స్. కాబట్టి ఆయన్ని సత్కరిద్దాం అనుకుంటున్నాం అన్నారు.
ఆయన సభ అయిపోయిన తర్వాత వచ్చారు, నేను శాలువా కప్పి సత్కరిస్తున్నాను. అప్పుడు ఆయన్ని అడిగాను, మీరు ఒక్కరే వచ్చి ఉన్నారన్నారు కదా, అప్పుడు చుట్టుపక్కల ఏమీ లేవు కదా, మీకు భయం వేయలేదా అని అడిగాను. ఆయన నేను ఆశ్చర్యపోయే మాట పడి చెప్పారు, నిజానికి నేను కాదండి ఊరు ముందొచ్చింది, నాకన్నా ముందొచ్చిన ఆవిడ ఒక ఆవిడ ఉంది అన్నారు. ఎవరు అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఈ ఊరు చాలా పెద్దది కావాలని, ఎన్నో కుటుంబాలు రావాలని, అన్ని కుటుంబాలకి ఆవిడే పెద్ద దిక్కు అవ్వాలని, ఆవిడ ఇన్ని కుటుంబాలకి తల్లి కాబట్టి పెద్దింటమ్మ అని పేరుతోటి నేను పెద్ద రాయి తీసుకొచ్చి పసుపు రాసి బొట్టు పెట్టి ఊరు పొలిమేరలో పెట్టి మొట్టమొదట ఆవిడ వచ్చింది. నాకేమిటి లోటు, ఆవిడ చూసుకుంటుంది అని నేను ఇల్లు కట్టానండి. తర్వాత ఇప్పుడు ఆవిడికి పెద్ద గుడి కట్టారు. ఇప్పుడు మీరు అనకాపల్లిలో నూకాలమ్మ తల్లికి ఎలా కట్టారో గుడి, అలా ఆవిడికి గుడి కట్టారండి. ఆవిడ ముందు వచ్చింది, నేను కాదండి అన్నాడు. ఆవిడ వచ్చింది కాబట్టి నేను వచ్చానండి ఊరన్నాడు. అంటే ఆయన దృష్టిలో రాయి కాదు అమ్మవారు. For more videos like this, subscribe Big TV channel.